పాస్టర్ వచ్చాడు అంటే మా చెల్లి బాప్టిజం తీసుకుంది. అలా సమాధి దగ్గర తీసుకుని వెళ్ళాం. ఆ సమాధి లోపలికి దించుతున్నాం తనని, త్రాళ్ళతో ఆ పెట్టెలు పెట్టి దించుతూ ఉన్నప్పుడు ఆ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి భుజం మీద చేసి, మణికంఠ, ఈ సమాధి 6 అడుగులు ఉంటుంది, కానీ ఈ సమాధిని గెలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన తెలుసు అన్నాడు, తెలియకన్నాడు, ఎందుకన్నా నాకు తెలియదు, కానీ ఆ రాత్రి అంతా నేను ఏడుస్తున్నది, మరణాన్ని గెలిచిన వారు లేరా, అందరూ మరణించడమేనా, ఎవరు మరణాన్ని గెలిచి దాని మీద అధికారం సంపాదించడం లేడా అనేటువంటి ఒక బలమైన అనుమానం వస్తుంది. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో, ఇదే కదా నేను ఎదుగుతున్నది రాత్రి అంతా, ఈ మరణం మీద అధికారం కలిగిన వాడు కదా కావాల్సింది నాకు, మరణించిన వాడు కాదు, మరణాన్ని గెలిచిన వాడు కదా దేవుడు అని. అప్పుడు అన్ని సమాధానాలకి ఆ ఒక్క మాట, అన్ని ప్రశ్నలకి ఆ ఒక్క మాట సమాధానంగా నిలిచింది. ఎస్, మరణాన్ని గెలిచిన వాడు దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. పాపాలు క్షమించేవాడు దేవుడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నాకు ఇంతవరకు అనుభవంలో